మీ నుండి ఒక సొగసు చూడతరమా అండ్ ఒక్కడు ఇలాంటి క్లాసిక్స్ తీసిన గుణశేఖర్ గారు అప్పుడప్పుడు మధ్యలో నిప్పు లాంటి సినిమాలు ఎందుకు ఇస్తున్నారు అసలు? అంటే సార్ అదే తెలిస్తే ఎందుకు తీస్తాం సార్? తీయం కదా, అది తెలియదు కదా. నిప్పు తీసేటప్పుడు కూడా క్లాసిక్ అనుకుంటాం. అది 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 ఎక్కడ వైఫల్యం జరిగింది ఆ సినిమా విషయంలో? నేనే కాదు సార్, అది ఎవరో చెప్పలేదు సార్. ఇప్పుడు వైఫల్యం, ఇప్పుడు సినిమా ఫెయిల్ అయిన తర్వాత అండి పోస్ట్ మార్టం ఎన్నైనా చేయొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు అదే సినిమా హిట్ అని అంటే మీకు కొన్ని సందర్భాల్లో మొదటి వారంలో అట్టర్ ఫ్లాప్ అని దాని మీద చాలా విమర్శలు వచ్చి మరి అదే 1 వీక్ తర్వాత కలెక్షన్ రిలీజ్ అయిపోయి సూపర్ హిట్ అయిపోయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. మీకు శంకరాభరణం లాంటివి తీసుకున్నా, సీతారామయ్య గారి మనవరాలు తీసుకున్నా మొదటి వీక్ డిజాస్టర్ అనే టాక్ కదండి అన్నీ. ఆ డిజాస్టర్ ఇన్ఫ్లుయెన్స్ తోటి చాలామంది బ్యాడ్ రివ్యూలు మామూలు రాయలేదు. అసలు డాక్యుమెంటరీయా ఏంటి ఇలా రాసిన వాళ్ళు ఉన్నారు. మరి 1 వీక్ తర్వాత 4 ఖర్చుకోవడానికి కన్నా వాళ్ళకి అవకాశం దొరకనంత హిట్లయిపోయాయి. ఇప్పుడు అందువల్ల మనం తీసేది ప్రతిదీ మనం నమ్మి తీస్తాం సార్. అది కొన్నిసార్లు వర్కౌట్ అయినప్పుడు అది చాలా గొప్పగా అందరం అంటుంటే అవును గొప్ప తీసానంటాం. ఇంక అందరూ అది దాన్ని చెత్త అన్నప్పుడు ఓహో ఇది చెత్త అని మనం రిలీజ్ అవ్వడం తప్పితే మనం ముందుగానే ఫార్ములాలు అవి తెలిస్తే అసలు చెత్తే తీయం కదా. ఆ సినిమా రిజల్ట్తో మీకు వైవిఎస్ గారికి ఏమన్నా దూరం పెరిగిందా లేకపోతే మీ రిలేషన్ అలాగే బాగుందా? అంటే అంతకుముందు మాదే గొప్ప రిలేషన్షిప్ దగ్గరగా ఉండేది కాదండి. ఆ తర్వాత దూరం అయింది లేదు. ఎందుకంటే అంతకుముందు కూడా మేము జస్ట్ ఫ్రెండ్స్. సో అంతే తప్ప అంతకు మించిన కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేవేం కాదు మాకు. సో ఆ సినిమాతో సినిమా ముందు ఎలా ఉందో సినిమా తర్వాత కూడా అలాగే ఉంది. ఓకే, ఇప్పటికీ మీరు టచ్లోనే ఉంటారు అయితే? అంటే నేను జనరల్గా బయట ఇంటరాక్షన్ నాకు చాలా తక్కువ అండి. నాకు చూస్తే మీరు సర్కిల్ కూడా అసలు చాలా తక్కువ. నెక్స్ట్ అదే క్వశ్చన్కి రాబోతున్నాను. మీరు గురించి అదొక టాక్ ఉంది ఏంటంటే ఎక్కువ ఎవరిని కలవరు అని. అంటే అలాంటి కలవకపోవడం వల్ల మీరు అప్డేట్ అవ్వలేకపోతున్నారేమో అన్న ఒక చిన్న ఇది ఉంటుంది కదా. ఏ విషయాల్లో అప్డేట్? కొత్త జనరేషన్ ఎలా ఉంది, లేకపోతే కొత్త మనుషుల్ని కలిస్తేనే కదా. తప్పు మాట అండి. మీరు ఒక పుస్తకం చదివితే కొన్ని వందల జీవితాలని చదివినంత అప్డేట్ అవుతాం. ఒక సినిమా చూస్తే కొన్ని వేల కథా చర్చల్లో పాల్గొన్న అంత అప్డేట్ అవుతాం. సో నేను ప్రతిరోజు ఒక పుస్తకాన్ని చదువుతాను, ఒక సినిమాను చూస్తాను. నాకు దానికే టైం సరిపోవట్లేదు. నాకు ఇప్పుడు మీరు ఆఫీసు నా ఇల్లు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. సినిమాలు చూస్తుంటాను, మ్యాక్సిమం చూస్తుంటాను. నేను ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాను. అంతే తప్పితే కేవలం సినిమా ఫంక్షన్లకు వెళ్ళటమో లేదా పార్టీలకు వెళ్ళటం వల్ల అప్డేట్ అనేది మీకు పిఆర్ పెరుగుతుంది. పిఆర్ అని కదా, అక్కడ ఒక అట్మాస్ఫియర్ మీకు తెలియదు. సపోజ్ ఒక పబ్కి వెళ్తే ఆ పబ్ కల్చర్ ఎలా ఉంటుంది మీరు ప్రాక్టికల్గా ఒక చూసే ఇది ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఏదో ఒక రెడ్ లైట్ ఏరియా మీద సినిమా తీయాలని చెప్పి అస్తమానం రెడ్ లైట్ ఏరియాలో కూర్చోలేను కదా నేను. అంతే కదా. ఇప్పుడు ప్రతిదీ అవకాశం ఉన్నప్పుడు స్టడీ. ఇప్పుడు చెప్తున్నా సార్, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ టేకప్ చేస్తాం, దాన్ని స్టడీ చేయడంలో నా అంతగా కూడా చేయలేడండి. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఓ పబ్ మీద సబ్జెక్ట్ చేశాను అనుకోండి, డెఫినెట్గా పబ్ మీద స్టడీ చేస్తాను. నేను స్టడీ చేసి కానీ నేను షార్ట్ పెట్టను. ముందు ఆ పబ్ కల్చర్ ఏంటి, అది ఎలా ఉంటుంది, అది ఏ రేంజ్కి దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది నాకు ముందు అవగాహన వస్తే తప్పితే మీకు చెప్పడానికి ప్రయత్నించను. ఆ కేస్ స్టడీ అనేది మాత్రం 100% నేనే కాదు ప్రతి డైరెక్టర్ చేయాలి, చేసి తీరాలి. అది నేను ఎక్కువ చేస్తాను. నేను మీరు గమనిస్తే నా ప్రీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ టైం తీసుకుంటాను. కేవలం దేనికోసం అండి, ఈ R&D కోసమే. ప్రతిదాన్ని ఇప్పుడు హిస్టరీ ఉంది, ఇదేమంత ఈజీగా నేను ఓవర్ నైట్ అనేసుకొని చేసేసిన సబ్జెక్ట్ కాదు కదా. ఎంతమంది హిస్టోరియన్స్ తోటి కలిశాను, ఎంతమందితో మాట్లాడాను, ఎన్ని మ్యూజియంలు తిరిగాను. ఢిల్లీ మ్యూజియం దగ్గర నుంచి ఇక్కడ వరంగల్ ఎన్ని తిరుగుతూనే ఉన్నాయి, ఎన్ని బుక్స్ స్టడీ చేసాం. ఇవన్నీ నేను ఇంట్లో కూర్చుంటే రావు కదా. సో అలా ఇంటరాక్ట్ అవుతారు మీరు. అవసరమైనప్పుడు నాకంటే ఇంటరాక్ట్ అయ్యేవాడు ఎవరు ఉండరండి, అది కూడా చెప్పగలను. అంటే మీరు ఇన్ఫర్మేషన్ కోసం అవుతున్నారు మనుషులను తప్పించి ఇప్పుడు సపోజ్ ఒక రిక్షా ఓడి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఒక రిక్షాని గమనించాల్సిన అవసరం లేదంటారా?
అంటే జస్ట్ పుస్తకాలలో చదవడం అంటే కాకుండా మీకు ఒకటే సార్, ఇప్పుడు రిక్షావాడి గురించి తెలియాలంటే నేను ఇప్పుడు ప్రస్తుతం ఫ్రెష్గా రిక్షావాడి గురించి స్టడీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, వాడితో పాటు నేను ఎదిగినోడినే. ఓకే, నేనే ఆకాశం నుంచి ఊడిపడి ఒక ఎలియన్ అయితే కాదు కదా. ఓహో రిక్షావాడు అంటే ఎవడనే తెలియకుండా ఎలా పెరిగేస్తాం సార్? ఇప్పుడు మన జీవితమే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మనం ఈ సొసైటీలో పెరిగిన వాళ్ళమే కదా. ఈ సొసైటీలో పెరుగుతూ ఇప్పుడు ఈ రోజు అంటే నేను కన్వీనియంట్గా పుస్తకాలు చదువుకుంటూ సినిమాలు చూసుకుంటూ ఉన్నాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఓ పుస్తకం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేదే నాకు. ఒక పుస్తకం కొనుక్కొని చదవడానికి కూడా లేదు. ఒక సినిమాకి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవే. ఒక డివిడీలో సినిమా చూడటం అనేది లగ్జరీయే. మరి ఈ లైఫ్ అంతా చూసి వచ్చినోడే కదా. ఈ లైఫ్ అంతా పడి డక్కా ముక్కులు తిని అదే చెప్పాను కదా నేను మీకు ఫస్ట్లోనే చెప్పిన అదే. నేను ఏది కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మొదలు పెట్టేయడం ఏది కాదండి. ప్రతిదీ పడి వచ్చానండి. అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది ఇటు లైఫ్ని లీడ్ చేయడంలో కానీ ఇటు సినిమాని డీల్ చేయడంలో కానీ. మీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తులు అంటే మీరు చాలా కొంచెం ముక్కోపి అని మీరు కొంచెము ఇదవుతారని కొంచెం అని ఒక చిన్న కంప్లైంట్ ఉంది. దాని విషయం చిన్నదంటే పెద్ద అదే పని చేయడం అంత ఈజీ కాదండి. మీ దగ్గర భయం? ఎందుకంటే నేను 100% వృత్తే దైవం నాకు. అది నాకు దేవుడితో సమానం. పని దొంగలను అసలు ఎంకరేజ్ చేయను నేను. పని దొంగ అనబడేవాడు నా దగ్గర ఎవడన్నా మానేసాడంటే అది ఖచ్చితంగా పని దొంగ అయి ఉండాలి. ఓకే, పని 100% చేసేవాడినే నేను ప్రోత్సహిస్తాను. నెక్స్ట్ ఓవర్ నైట్ డైరెక్టర్లు అయిపోదాం అన్న ఆశతోటి జాయిన్ అవుతుంటారు చాలామంది. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైనా సరే మనం ముందు ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్స్ అండి. మనం పని నేర్చుకొని అప్పుడు ఇప్పుడు ఈరోజు నేను రుద్రమదేవ్ అనే సినిమాని ఫస్ట్ సక్సెస్ ఏంటంటే అది సినిమాని విజయవంతంగా రిలీజ్ చేసి ప్రేక్షకులకు దగ్గరికి చేర్చడం. ఇది నా మొదటి సక్సెస్ అండి. ఇది కేవలం నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నాకున్న ఫౌండేషన్ వల్లే సాధ్యమైందండి. నాకు సినిమా నిర్మాణం మీద నాకున్న పట్టు వల్లే అది సాధ్యమైంది. తర్వాత నేను దాన్ని ఎంత గొప్పగా తీశాను, ఎంత మంచిగా తీశాను ఎన్ని సెకండరీ అండి. ముందు దాన్ని విజయవంతంగా మీ ముందు పెట్టాను, తీసుకొచ్చాను చూసారా, అదంత ఈజీ కాదండి. అంటే ఇలాంటి ప్రాజెక్ట్. సో దీనికి బేసిక్గా పని నేర్చుకోవాలి సార్. పని నేర్చుకొని పని మీద ఏకాగ్రత ఉన్న వాళ్ళే. ఎందుకంటే నేను పెర్ఫెక్షనిస్ట్ని. నేను 100% పెర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మనం ఇంత పెర్ఫెక్షన్తో చేసిన దానికే బోల్డ్ వంకలు బయట నుంచి చెప్తుంటారు, నాకే కనబడుతుంటాయి. మరి అది అంటే ఒక్క షార్ట్ తీయటం అనేది పెయిన్స్ టేకింగ్ అండి, అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు ఎందుకు 3 సార్లు ఫ్రేముల్లో చూసి ఇంటర్వ్యూ అవసరం లేదు కదా. 3 కెమెరాలు పెట్టి 3 ఫ్రేములు ఏదన్నా ఉంటే సరిపోద్ది కదా. దాంట్లో వెనకాల అది పెడదాం ఇది పెడదాం అని. ఈ ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. మెకానికల్గా ఉండేవాళ్ళు అదే పని చేయలేరండి. అందువల్ల నేను అలాంటి వాతావరణంతో పనిచేసి వచ్చినోండి. కరెక్ట్. నేను క్రాంతి కుమార్ గారి దగ్గర వర్క్ చేశాను. ఆయన దగ్గర పని దొంగలు ఎప్పుడు పనికిరారు. 100% నువ్వు పని నీ వర్క్ ఆయన తీసుకుంటాడు. ఆయన రామ్ గోపాలం దగ్గర చేశాను. మీరు ఏ సినిమా చేశారండి రాంగోపాల్ దగ్గర? అంటే శివ హిందీ చేశానండి. క్షణక్షణం సగం వరకు ఉండి అప్పుడు నేను డైరెక్టర్ అయ్యాను. సో మేమందరం ఇప్పుడు కృష్ణవంశీ కానీ నేను కానీ శివనాగేశ్వరరావు గారు కానీ మేమందరం తేజ అంటే కరెక్ట్ అయిన పని నుంచి నేర్చుకుని వచ్చిన వాళ్ళం. నేను మీకు ఇదివరకే చెప్పాను, నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవడానికి 4 ఏళ్ళు పట్టింది. అంటే అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్ అంత ఈజీ కాదండి. ఇప్పుడు అసలు డైరెక్టర్ అవడానికే పెద్ద చాలా ఈజీ అయిపోయింది. సో అందువల్ల ఇది మనం ఎప్పుడు తప్పు మన వల్ల జరగకూడదండి. మన వల్ల ఒకడు ఏదైనా నేర్చుకొని వెళ్ళాలి తప్పితే షోబీజ్ మాత్రం నేర్చుకొని పైన మెరుగులతోటి ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళని అసలు నేను ఎంకరేజ్ చేశాను.
ఇంకోటి మహేష్ బాబు గారి విషయానికి వస్తే ఆయన మీకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ నాకు తెలిసి ఏ డైరెక్టర్కి ఇవ్వలేదు అనుకుంటాను. అంటే వరుసగా మీతో 3 సినిమాలు చేశారు, తన కెరీర్లోనే ఎవరితో చేయలేదు ఇప్పటి వరకు, ఇంకా ముందు కూడా చేయకపోవచ్చు. అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన వ్యక్తి అతను ఇచ్చిన అవకాశాన్ని మీరు మిస్యూజ్ చేసుకున్నారని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఏ అవకాశం? అంటే 2 సినిమాలు నెక్స్ట్ తర్వాత అవి కూడా మిస్, అంటే ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు ఒకడు, తర్వాత 2 కొంచెం రిజల్ట్ కొంచెం ఫలితం తేడా వచ్చింది కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మహేష్ నన్నే కాదు వర్క్ మీద సిన్సియర్ ఎఫర్ట్ పెట్టిన ఎనీ డైరెక్టర్ని అలానే తను ఇంటరాక్ట్ అవుతాడు. నేనేదో ప్రత్యేకమనో చెప్పట్లేదు, అలా అని కూడా నేను అనుకోవట్లేదు. ఒక్కడు సినిమా తర్వాత నాకు చాలా పెద్ద ఆఫర్లు వచ్చినప్పటికీ నేను మహేష్ బాబు చేశాను. ఎందుకోసం? మహేష్ బాబు అనబడేవాడు డైరెక్టర్స్ ఆర్టిస్ట్. ఒక్కడనే సినిమా అంత బాగా రావడానికి మేజర్ క్రెడిట్ మహేష్కి ఇస్తాను నేను. ఇదివరకు నా ఇంటర్వ్యూలో మీరు చూసుంటారు. కొన్ని కొత్త ఐడియాలు అతని వల్ల ఆ సినిమా రూపంలో బయటికి రాగలిగాయి, అతని సపోర్ట్ వల్ల. ఈ కృతజ్ఞతతోటి, కేవలం కృతజ్ఞతే కాదు, అరే ఇలాంటి హీరో ఉంటే మనల్ని మనం ఇంకా బెటర్గా ప్రజెంట్ చేసుకొచ్చే అనే దీంతో నాకు బయట చాలా పెద్ద రెమ్యునరేషన్ల ఆఫర్లు ఉన్నప్పటికీ కూడా మహేష్ అడగగానే వాళ్ళ ఓన్ బ్యానర్లో సినిమా చేశాను నేను. అర్జున్. అదేం డిసప్పాయింట్ చేయలేదండి, అది అబోవ్ యావరేజ్ సినిమా. అది కేవలం ఒక్కడ కంపారిజన్ తోటి అది ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు తప్పితే, ఒక్కడు అర్జున్ కొన్న వాళ్ళందరికీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా అండి అది. తర్వాత సైనికుడు కూడా ఇద్దరు నమ్మాం. అతను నమ్మాడు, నేను నమ్మాం, వర్కౌట్ అవ్వలేదు. సో అందువల్ల ఈ రోజుకి తనకు తెలిసిన ఎఫర్ట్ ఏంటనేది, ఒక సినిమా మీద ఎలాంటి సిన్సియర్ ఎఫర్ట్ పెడతాననేది. నేను ఇదివరకు చెప్పినట్టు నా ఎఫర్ట్లో లోపం ఉండదు, నా ఆలోచనలో తప్పు. సైనికుడు అనే కథ నచ్చలేదు జనాలకి, సో దాంతో సినిమా ఫెయిల్ అయింది. సో అది ఫెయిల్ అయినంత మాత్రాన మా మధ్య రిలేషన్షిప్ దూరం అవటం కానీ, రిలేషన్ గురించి ఒక్కడు హిట్ అయినంత మాత్రాన ఇంకా వర్షం ఆయన ఇప్పటికీ మీతో మంచి రిలేషన్లో ఉన్నారని తెలుసు. సో ఇందులో యూజులు అనేవి లేదండి. మనం ఒక ట్రావెల్ అవుతుంటాం, ఒక్కొక్కసారి కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. తనతో మళ్ళీ ప్రాజెక్ట్ చేసే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రస్తుతానికైతే మహేష్తో చేయాలి అనే చేద్దాం అన్న ఉద్దేశంతో కథలు తయారు చేయడం కానీ అలా ఏమీ లేదు. ఏదైనా నాకు ఫ్లాష్ వచ్చి ఇది మహేష్ బాగుంటుంది అనిపిస్తే పట్టుకొని వెళ్ళి మహేష్ చెప్తాను. మా ఇద్దరి మధ్య ఉండే రిలేషన్షిప్ అలాంటిది. ఇది మీకు తెలుగులో బాగా ఇప్పుడున్న దర్శకులలో బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరండి? ఒకడని కాదు, నాకు బాగా ఒక 2-3 పేర్లు చెప్పండి, పర్లేదు. విచిత్రంగా కూర్చుని అడిగారు. నాకంటే కొత్తగా ప్రయత్నిస్తున్న డైరెక్టర్లు బాగా ఇష్టం అండి. అదే పేరు చెప్పండి. ఒక శేఖర్ కమల్ కానీ, క్రిష్ కానీ, అంటే రెగ్యులర్ పందాలో కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ప్రయత్నించి చేద్దాం. రాజమౌళి కానీ, వీళ్ళు నేను కనెక్ట్ అవుతాను. ఎందుకంటే రెగ్యులర్గా ఒక ట్రెండ్లో వెళ్తున్న సినిమాల దూరంలో కొట్టుకుపోకుండా. కంచె చూసారా సార్? నేను చూస్తాను త్వరలో. సో అలాగే ఎవరు విభిన్నంగా ప్రయత్నిస్తూ ఉన్నా సరే నాకు చాలా ఇష్టం. Please subscribe to iDream. Please subscribe for more videos.